ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. మీరు ఎన్నటెన్నటికిని సిగ్గుపడకయు విస్మయము పొందకయు ఉందురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుని జీవితంలో సిగ్గుపడటానికి కారణాలు చాలా ఉన్నాయి. దానిలో మొదటిది పాపం. అలాగే సిగ్గుపడటానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో పాపముగా ఎంచబడినది అని మనకి అనిపించకపోవచ్చు, కానీ కారణాలు, విధానము, పాపము గానే దేవుని ఎదుట ఎంచబడుతుంది. దేవుడు ప్రేమ గలవాడు. తన బిడ్డలు సిగ్గు, అవమానం పొందకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నీవు నీ జీవితంలో సిగ్గు, అవమానం కలగకుండా ఉండాలంటే దేవుని ప్రణాళిక ఉంది. అది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అది దేవుని యందు నమ్మకం ఉంచడం. ఆయన లేఖనంలో ఇలా చెప్తున్నారు, ఆయన యందు నమ్మకం ఉంచిన వారు ఆయన సిగ్గుపడనీయుడు అని. ఆయన యందు నిరీక్షణ నిన్ను సిగ్గుపడనీయదని. దేవుని వాక్యమునందు నిలిచి ఉంటే సిగ్గుపడాలని అవసరం లేదు. నీవు దేవుని ప్రణాళికలో నిలిచి ఉంటే ఆయన సిగ్గుపడనీయుడు. అందుచేత నీ పాప జీవితమును బట్టి నీకు సిగ్గు, అవమానం కలుగుతుందేమో. బాధపడకు, నిరాశపడకు, కృంగిపోకు, అలాగే దుఃఖపడకు కూడా. దీనికి నువ్వు పాపము చెయ్యి అని చెప్పటం కాదు, కానీ పాపము దాని పర్యావసనం వల్ల కలిగే సిగ్గు పోవటానికి ఒకటే మార్గం దేవుడు. దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఆ దేవుడు నీకు రక్షణ కలగజేసి నీ యొక్క సిగ్గును తీసివేసి ఆ దేవుడు అనేకుల ఎదుట నిన్ను ఘనపరిచి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. మన అందరికీ తెలిసిన వ్యక్తి ఎరుకో పట్టణంలో ఉన్న పొట్టి జక్కయ్య. ఊర్లో వాళ్ళందరూ అతన్ని పాపి అని పిలిచేవారు. అతని యొక్క పాప జీవితమును బట్టి అతడు పాపము చేయటానికి తాను చేసే ఉద్యోగంలో తాను ఎక్కువ డబ్బులు తీసుకోవడం, తాను పన్నులు వసూలు చేసే అధికారిగా ఉండి
ఎక్కువ పనులు వసూలు చేయటం, ఇలా దేవునికి మనుషులకి దూరస్తుడై అతనికి అవమానము, సిగ్గు కలిగింది. అతడు ఎన్నో రకాలుగా కృంగిపోయిన వాడిగా ఉన్నాడు. అయితే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. దేవుని వాక్యం చేత తన జీవితము దిద్దుబాటు చేసుకుని పాపమును విడిచిపెట్టి సిగ్గు కొట్టివేయబడి దేవుని చేత అతడు గణపరచబడి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాము కుమారుడని ప్రభువారి చేత తాను ఆ పట్టణములో ఆ మనుషులు ఎదుట కనపరచబడ్డాడు. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గరికి వచ్చి మీ లేఖనాన్ని నేర్చుకుని మా సిగ్గు అవమానం పోయి మాకు ఘనత ఆశీర్వాదం కలిగినట్లుగా మేము మా పాపమును మీ దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి మీ చేత ఆశీర్వాదం పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ ఇమ్మని, వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లలని మీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ఫలాలు, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలమును ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీరుకున్న సమస్యలన్నిటిలోంచి మీరే విడుదలిమ్మని యేసు ప్రభు వారి పేట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.